మీరు రీసెంట్గా కనుక ఈ ఎనాలిసిస్ కనుక జాగ్రత్తగా ఫాలో అయితే యాంథ్రోపిక్ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎటువంటి డోకా లేదు, ప్రమాదం లేదు. ఎందుకంటే యాంథ్రోపిక్ని తయారు చేసేటువంటి దాన్ని వాడేటువంటి ఇండస్ట్రీలకు కూడా హ్యూమన్ రిసోర్స్ అనేటువంటి కావాలి కదా. దిస్ ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఆన్ ఫారిన్ కంట్రీస్ రాదర్ దాన్ ఇన్ ఇండియన్ మార్కెట్. కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది కానీ అంత భారీ స్థాయిలో ఉండదండి. అండ్ ప్రైవేట్ జాబ్స్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్స్ అనేది బేసిక్ కంపారిజన్ చూస్తే జాబ్ సెక్యూరిటీ. ఈ జాబ్ సెక్యూరిటీ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆ కెరీర్ మనస్తత్వం ఎలా అయితే ఉంటుందంటే రిలాక్స్డ్గా పని చేసుకుంటాను, నేను పని చేసినా పని చేయకపోయినా నా జీతం నాకు వస్తుంది, నా ఇంక్రిమెంట్ నాకు వస్తుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీ స్టార్ట్ హిస్ కెరీర్ లో అండ్ రేజ్ హై విత్ లాట్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ. ఇది లాట్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ అండి. ఎందుకంటే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్ ప్రకారం ఎవరినైనా సరే ఉద్యోగం నుంచి తొలగించాలి అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం తొలగించినా సరే ఆయన ఆ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ని బేస్ చేసుకుని ఆయన కోర్టుకి వెళ్తే కనుక ఆయన ఉద్యోగం ఆయనకి వెనక్కి వస్తుంది. అంటిల్ అన్లెస్ యు ఆర్ డ్రాస్టికల్లీ డన్ ఏ డీవియేషన్, కరప్షన్ చేసేసి లేకపోతే ఏదన్నా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి అటువంటి చేస్తే పోతుంది, అది ఎలాకపోతుంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఈ రోజు వరకు గవర్నమెంట్ జాబ్ ఎవరిని తీయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారండి. మరి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ ఎంతమంది లేరు? అలాగే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లోనూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ప్రమోట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఎందుకు లేరు? రీసెంట్గా ఖమ్మం జిల్లాలో గౌతమి అనేటువంటి ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఇంకా ఈ షాపింగ్ మాల్స్కి, గోల్డ్ షాప్స్కి ప్రమోషన్స్ చేసేసరికి వద్దని వారించారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఆమె వినలేదు, వినకపోయేసరికి సస్పెండ్ చేశారు ఆవిడ. అది పెద్ద ఇష్యూ, సెన్సేషనల్ న్యూస్ కూడా అయిందండి. సో ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఏంటి అంటే మూన్ లైటింగ్ అంటారు దీన్ని. ఏమంటారంటే మూన్ లైటింగ్ అంటే ఒక జాబ్ ఇక్కడ ఉంటుంది, బట్ యూ డూ అనదర్ ప్యారలల్ ఇన్కమ్ వచ్చేటువంటి జాబ్ బిజినెస్ చేస్తూ ఉంటారు మూన్ లైటింగ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాని ప్రకారం చేయకూడదు. నువ్వు ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు నువ్వు వేరే పదం చేయడం అంటే ఉద్యోగం తీసేస్తారు, దానివల్ల సస్పెండ్ చేస్తారు, ప్రూవ్ అయితే తీసేస్తారండి. ఇది ఒక్కటి తప్ప